మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి మనందరం చూస్తున్నాము. సోషల్ మీడియా మొత్తం అడ్వకేట్ సుబ్బు అని ట్రెండింగ్ లో ఉంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంది ఒక ఇన్స్పెక్టర్ ఒక అడ్వకేట్ ని ఇక్కడ్రా లేదంటే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము అలాంటి మాటలు మాట్లాడడం అందరికీ కూడా చాలా బాధాకరం అనిపించింది. సుబ్బు అని అడ్వకేట్ దగ్గరికి సుమారు 80 నుండి 100 మంది రైతులు పొలాలు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులని గిరిపెట్టి పిల్లల ఫీజులు కట్టకుండా ఆ పైసలన్నీ తీసుకొని ఏదో పైసలు ఎక్కువ వస్తాయి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాము అని ఏదో సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ మీద వాళ్ళకి లీగల్ రైట్ ఉంది చూస్ చేసుకునేది అడ్వకేట్ ని. అలా అని సుబ్బు గారి దగ్గరికి వచ్చేసి సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలి, ఒక న్యాయవాదిగా మీరున్నారు, మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ లో కూడా చాలా మందికి చాలా న్యాయం చేశారు కదా అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన సొంత ప్రయోజనాల కోసం చేయలే. ఆయనకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా కూడా పైసలు ఆఫర్ చేసినా కూడా ఆయన ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంటే ప్రజల కోసము ఆయన అక్కడికి వెళ్ళినందుకు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఆయన ప్రెజరైజ్ చేసేసి ఆయనని అక్కడ బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఆ ఊపియడం ఏంది. దానికంటే ముందు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు మాకు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలే, కానీ మనకి కాఫీ ఇచ్చినారంట. కాఫీ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ చేసేసి ఆయనకు చేసే 27% వచ్చిందంట. అంటే కాఫీలో ఏమైనా కల్పించినారు అనేది కూడా ఇప్పుడు సమాజానికి డౌట్ వస్తుంది. అరే ఏంది కాఫీ తాగిన తర్వాత ఇట్లా వచ్చింది, పోలీసు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా అని అంటే అందరికీ కూడా ఇక్కడ ఏముందో కూడా మీరు అందరు కూడా గ్రహించాలి. ఏదైతే న్యాయవాదుల చట్టం కూడా మొన్ననే అసెంబ్లీలో పాస్ అయింది, దయచేసి మీరు అందరు కూడా గ్రహించండి. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సుబ్బుకు చేసినప్పుడు అంటే మంత్రి తరఫున వాళ్ళకి చేసిరా లేదా దానికి సమాచారం ఉందా? రెండోది చర్యలు అడ్వకేట్ మీద చర్యలు తీసుకోవాలని సిఐ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చేయండి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటున్నారు కదా, చర్యలు తీసుకొని ప్రాబ్లం లేదు, మేము కూడా చర్యలు తీసుకుంటాం. మేము అందరం అడ్వకేట్లు కూడా ఏం ఖాళీ ఎవరేం కూర్చోలే. మీరు చర్యలు తీసుకుంటే మీరు ఏదైతే అకార్డింగ్లీ లా పోతున్నారో మేము కూడా అకార్డింగ్లీ లా పోతున్నాం. మీరు ఏ రూల్ ప్రకారం అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని బ్రీత్ అనలైజ్ చేసినారు, అదే విధంగా అదర్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళని కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసినారా లేదా? అక్కడ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కేవలం ఒక అడ్వకేట్ ని అక్కడ అసోసినేట్ చేయాలని, ఆ అడ్వకేట్ ని అక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు కాబట్టి చేస్తారు కాబట్టి ఆయనను ఏదో విధంగా ఆయనని ఆపాలి కాబట్టి కేసుని డైవర్ట్ చేయాలి కాబట్టి కేసుని ఇప్పుడు అడ్వకేట్ పైకి తీసుకోవాలి కాబట్టి కాఫీ తాగిపించి మంచిగా కాఫీ తాగిన కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఊపిచ్చి ఆ దీంట్లో ఏదో వచ్చింది అని చెప్తున్నారు. అదే మీరు అదే ఏం రాలేదు దాంట్లో కూడా క్లియర్ గా ఉంది కదా మనకు ఎంత 30% దాటితేనే అదేదైనా ఉంది అన్నట్టు. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. అవతల నుండి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క కంప్లైంట్ వచ్చే వాళ్ళకు కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసుకొని కంప్లైంట్ తీసుకుంటున్నారా? ఏమనంటే ఆ రిపోర్ట్ లో కూడా మాకు సబ్మిట్ చేయండి అని కూడా మేము కూడా అడుగుతాం రేపు పొద్దున.